కాకినాడ నగరంలో మహాప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని నిర్వహించే జష్నే ఈదే మిలాదున్నబీ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ జామియా మస్జిద్ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల జామియా మస్జిద్లో ఈ నెల 16వ తేదీన జరిగే జహ్నే ఈద్ మిలాదున్నబీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాకినాడ నగరంలో గల మస్జిద్ కమిటీ సభ్యులతో సన్నాహక సమావేశం జరిగింది. జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మస్జిదే అజాం ఇమాం కాకినాడ ప్రభుత్వ కాజీ గౌస్ మొహిద్దీన్ పాల్గొని జహ్నే ఈద్ మిలాదున్నబీ వేడుకలకు నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన జరిగే ఈద్ మిలాదున్నబీ సందర్భంగా కాకినాడ జె రామారావుపేట నుండి ఉదయం 7 గంటలకు కాకినాడ నగరంలో భారీ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుందని, ఈ ర్యాలీ క్రమశిక్షణతో నిర్వహించేందుకు కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే విజయవాడ, ఖమ్మంలో వరదలకు తీవ్ర నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఇమాం గౌస్ మొహిద్దీన్, ఎస్ ఎజాజుద్దీన్లు మీడియాతో మాట్లాడుతూ ఈద్ మిలాదున్నబీ ఏర్పాట్లు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో నగరంలోని అన్ని మస్జిద్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో ముస్లిం యువత పాల్గొన్నారు. ఈద్ మిలాదున్నబీ के सिलसिले में शहर काकीनाड़ा मक्का मस्जिद जे रामारावपेट से जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम निकलेगा। इंशाअल्लाह आप तमाम हजरात से जिन हजरात जो इसको देख रहे हैं, इसको समाअत कर रहे हैं, आप सबसे गुजारिश है कि आप तमामी हजरात 16 तारीख और सुबह 7 बजे मक्का मस्जिद के पास जमा हो जाएं, जुलूस में शिरकत करें और सवाब दारेन हासिल करें। और जुलूस का इख्तिताम जगन्नाथपुर मस्जिद आज़म के पास होगा। यहाँ पर एक अज़ीमुश्शान वास का प्रोग्राम है जिसमें हज़रत अल्लामा मौलाना मुफ्ती मोहम्मद कासिम रज़ा साहब बरेली शरीफ से तशरीफ़ लाएंगे, उनका बयान होगा। उसके बाद आम लंगर का इंतज़ाम रहेगा और उसके बाद सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के मुए मुबारक शरीफ की ज़ियारत होगी। आप तमाम हज़रात ज़रूर जश्न ईद मिलादुन्नबी के इस जलसे में जुलूस में शिरकत फरमाकर सवाब दारैन हासिल करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। కాబట్టి నేను విన్నవించేది ఏంటంటే, మన ముస్లిం సోదరులందరికీ విన్నవించేది ఏంటంటే, ఈ ప్రదర్శన చాలా ఒక మంచి ప్రదర్శనగా ఉండాలి. ఈ ప్రదర్శనలో మనం ఎటువంటి ఆకతాయి పనులు చేయకుండా చాలా ప్రేమతో అందరినీ పలకరిస్తూ దేవుడి యొక్క సందేశాన్ని తెలియజేస్తూ, అలాగే హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశాలను, ఆయన చూపెట్టిన మార్గాలను మనం అందరికీ తెలియజేస్తూ, మన ముస్లిం సోదరులు కానివ్వండి, నాన్ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు కూడాను మనం మన ప్రేమను పంచుతూ ఈ యొక్క ఊరేగింపు కానివ్వండి, ప్రదర్శన కానివ్వండి నడుస్తుంది. కాబట్టి మన యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా అందరితో కలుపుగోలుగా మసులుతూ ప్రేమతో ఈ ప్రదర్శనలో పాల్గొనండి. అందరికీ ఒక ఐడియల్గా ఉండాలి ఇది ప్రదర్శన. ఎవరు దీని మీద మార్క్ చేయకుండా, ఎవరు దీని మీద తప్పు పట్టకుండా ఉండేలాగా మీరు వ్యవహరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ, దేవుణ్ణి దువా చేస్తూ ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరగాలని, మీ అందరి తోడ్పాటుతో ఈ ప్రదర్శన బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.